విజయవాడలో వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. ప్రభుత్వం సహాయక చర్యల్ని ముమ్మరంగా కొనసాగిస్తోంది. ముఖ్యంగా నిత్యావసర సరుకుల పంపిణీపై దృష్టి పెట్టింది. ప్రత్యేక వాహనాల్లో వీటిని తరలిస్తోంది. బాధితులందరికీ వీటిని సరఫరా చేస్తుంది. సీఎం చంద్రబాబు ఈ పనులను పర్యవేక్షించారు. అందరికీ సరుకులు అందుతున్నాయా అని ఆరా తీశారు. ఆయనతో పాటు పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. 25 కిలోల బియ్యంతో పాటు కందిపప్పు, చక్కెర, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, పాలు సప్లై చేస్తోంది ప్రభుత్వం. వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్, నూడిల్ ప్యాకెట్స్ కూడా అందిస్తోంది. ఏ ఇంటిని వదిలిపెట్టకుండా అందరికీ సాయం అందిస్తామని స్పష్టం చేసింది. ఒక 6 యాపిల్స్, 6 బిస్కెట్స్, అదే సమయంలో 3 ప్యాకెట్లు, ఒక 5, 6 మిల్క్ ప్యాకెట్, మిల్క్ వాటర్ బాటిల్, మిల్క్ ఒక 6 బాటిల్స్, వాటర్ బాటిల్స్ వాళ్ళకు అవార్డు చేసిన పరిస్థితి ఇంకా రాలేదు. నేను ఇప్పుడు బాధపడుతున్నాను. కనీసం మీరు కూడా ఆకలేస్తుంది కదా. అది బాగాలేదంటేనే ఈరోజు మీకు ఇవన్నీ ఇచ్చాను. అది అయిపోయింది, కానీ ఇది రాకుండా పోయింది. ఆ ప్రాబ్లం ఉంది. తీసుకోవడం ఇంకా రావలేము. నేను కనుక్కున్నాను, నిన్న కొన్ని ఎక్కువ వచ్చే వర్షం పైన ఇప్పుడు ఆ బీచ్ క్లోజ్ అవుతుంది. రాత్రికి చాలా వరకు కంట్రోల్ అవుతుంది. నేను సాయంత్రానికి చాలా